అన్నిటిని బెటర్ మేక్స్ కింద తీస్తున్నారు. అట్లాగే మీ మొదటి సినిమా నుంచి చూస్తే అప్కమింగ్ హీరోయిన్ అవ్వచ్చు, లేకపోతే కొత్త హీరోయిన్ అవ్వచ్చు, ప్రతి హీరోయిన్ మీ సినిమా తర్వాత పర్టికులర్లీ వాళ్ళకి బెటర్ ఫ్యూచర్ కూడా వస్తుంది. అది ఎలా సాధ్యమవుతుంది? మీ సినిమాలో మీరు వాళ్ళకి ఏమి నేర్పిస్తున్నారు, వాళ్ళు ఎలా తయారవుతున్నారు? అది సీక్రెట్. అది చెప్తే మిగతా డేటా అందరు కాపీ కొడతారు. నేను పర్సనల్గా చెప్తాను. హరీష్ గారు, సో అంటే మీరు వింటేజ్ లుక్ని రవితేజకి ఇచ్చారు. ఆయన ఏజ్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా అక్కడ అంటే లుక్ బాగానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు, లుక్ ఆ క్యారెక్టర్ కరెక్ట్గా సరిపోతుంది. సో మేకప్ విషయంలో కావచ్చు, ఎట్లాంటి కేర్ తీసుకున్నారు రవితేజ గారి విషయంలో? కథ ఒక 85 to 95 మధ్యలో జరుగుతుంది చెప్పే కదా. సో మీరు ఇప్పుడు రవితేజ గారి ఏజ్ గురించి మాట్లాడతారు కాబట్టి 85-90లో రవితేజ గారి ఏజ్ ఎంత ఉంటుంది బహుశా మీ ఉద్దేశం ప్రకారం? సో అలాగే చూపించాను. సో ఇంకొకటి ఎలివేషన్స్ గురించి, ఎలివేషన్స్ విషయంలో రవితేజ గారు ఇంతకు ముందు సినిమాల్లో కూడా ఎలివేషన్స్ కొన్ని సినిమా టైగర్ నాగేశ్వరం ఇలాంటి వాటిలో ఎక్కువైపోయాయి, డోస్ కొంచెం పెరిగింది మీరు మూవీ చూస్తుంటే. సో ఎలివేషన్స్లో యాజ్ ఏ డైరెక్టర్ కూడా మీరు టాప్ నాచ్ ఉంటారు. సో ఎలివేషన్స్ ఎలా ఉంటాయి ఈ సినిమాలో? కాదండి, ఇప్పుడు ఒక రీల్ కోసారి హీరోని ఎలివేట్ చేయాలి, లేకపోతే ఫ్యాన్స్ అందరు ఎలివేషన్స్ కోసం వస్తారు, అలా ఫోర్స్ఫుల్గా పెట్టామనుకోండి, అది మీరు అన్నట్టుగానే మీకు ఎక్కువ అనిపిస్తుంది. ఎక్కడెక్కడైతే సందర్భం ఉందో, ఎక్కడెక్కడైతే అంటే ఈ హీరో పాత్ర, ఇందులో హీరోయిజం ఏంటంటే హానెస్టీ అండి, ఒక నిజాయితీ గల ఆఫీసర్. ఇందులో సిన్సియారిటీ, నిజాయితీ హీరోయిజం. సో దాన్ని ఎక్కువ ఎలివేట్ చేసాం. అండ్ మీకు టీజర్లో అలా అనిపిస్తుంది తప్ప సినిమాలో ఓన్లీ 3 ఫైట్లు ఉన్నాయి. 7 ఫైట్లు 8 ఫైట్లు అలా లేవు, సినిమాలో 3 ఫైట్లు ఉన్నాయి. సో మోర్ ఆఫ్ హీరో ఎలివేషన్ కంటే కూడా అతని క్యారెక్టర్ ఎలివేషన్ ఎక్కువ ఉంటుంది సినిమాలో. అట్ ద సేమ్ టైం మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఒకటి లాస్ట్ అయితే సాంగ్ విషయంలో ఆ స్టెప్స్ కొంచెం బాగా మీమ్స్ కూడా వెళ్ళినట్టున్నాయి కదా, రవితేజ గారు భాగ్యశ్రీ చేసిన స్టెప్స్. సో ఏంటి ఆ మూమెంట్ చెప్పినప్పుడు కొరియోగ్రాఫర్ మీకు ఏమనిపించింది? ఇలాగే మీమ్స్ వెళ్తాయి అనుకున్నాను, వెళ్ళి ఆగస్టు 15న మీది మీకు పూరి గారి సినిమా వస్తుంది చెప్పేది. ఓకే నేను అనేది ఏంటంటే పూరి గారు కనుక ఒకసారి మీకు కాల్ చేసి సినిమా పోస్ట్ పోన్ చేసుకోండి అంటే మీరు చేసుకుంటారా? పూరి గారు కనుక ఒక 2 days అంటే 2 days 3 days పోస్ట్ పోన్ చేసుకోండి సినిమా అంటే మీరు చేసుకుంటారా? పూరి గారితో మీకున్న రిలేషన్ కంటే నాకున్న రిలేషన్ ఎక్కువ అండి. సో ఆయన కనుక ఒక విషయాన్ని కాల్ చేసి చెప్తున్నాడంటే అది పర్సనల్గా మా ఇద్దరి మధ్య అవుతుంది. ఆ కాల్ వచ్చింది 90% తెలిసిన ఆయన అలాంటి కాల్స్ చేయడు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు చాలా బాగా ట్రై చేశారు. నేనేమనుకున్నా అంటే దీన్ని 2 రౌండ్లు పెడదాం అనుకున్నా. ఒకటేమో క్యాజువల్ రౌండ్, ఒకటేమో కాంట్రవర్సీ రౌండ్. సో కాంట్రవర్సీ రౌండ్లో వెళ్ళినప్పుడు మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాం. హైపోథెటికల్ క్వశ్చన్స్ ఎందుకంటే జరిగేవి ఇప్పుడు అది ఆయన చేసిన తర్వాత కనుక మేము ఏమైనా చేయకపోతే అలా అనవచ్చు. ఆయన్ని కాల్ చేస్తాడా అని అంత పెద్ద డైరెక్టర్ని మీరు పోస్ట్పోన్ చేసుకుని ఆయన అడుగుతాడా? మీరు ఆయన అవమానించలేదు క్వశ్చన్స్. నేను ఆయన అవమానించలేదు సార్, ఇంటర్నల్గా జరుగుతుంటాయి కదా సార్ మన సినిమాల గురించి. అడగొద్దండి తప్పు. నన్ను అడగండి. మీరు కనుక పూరి గారు రిక్వెస్ట్ చేస్తారు నన్ను అడగండి. ఆయన కంటే నాకు చాలా చిన్నోడి కూడా నన్ను అడగండి. ఆయన అడగొద్దండి ప్లీజ్.